నైవ కించిత్ కరోమి. అనాత్మ వ్యవహారం చేస్తుంది, ఆత్మగా నేను అకర్త అంటాడు జ్ఞాని. అంటే కేవలం నా ఉనికి వల్లనే ఈ భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది. స్క్రీన్ మీద సినిమా ఆడుతోంది. సినిమా కామెడీనా ట్రాజెడీనా అనేది స్క్రీన్కి సంబంధం లేదు. స్క్రీన్ అసంగంగా సినిమా ఆడటానికి ఆధారంగా ఉంటుంది. అలాగే జ్ఞానికి అహంకారం పనిచేస్తుంది, కానీ బంధించదు. అది వేయించిన విత్తనం లాంటిది. అది మొక్కగా మొలవదు. నేను ధ్యానం చేసి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి ఆలోచన రహిత స్థితి పొందవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆత్మస్థితిలో ఉన్నాను. నేను ఎల్లవేళలా ఆలోచన రహితంగా ఉంటాను. మనస్సు యొక్క స్థితితో నాకు సంబంధం లేదు. నేను అసంగ ఆత్మను. మనస్సు నాది కాదు, విశ్వరూప ఈశ్వరుడికి చెందుతుంది. నేను సర్వదా నిశ్చింత. ఆలోచనలు వస్తాయి అనే భయం నాకు లేదు. ఆలోచన రహిత స్థితికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. ఆనందకరమైన ఆలోచనలు ఉన్నా, విషాదకరమైన ఆలోచనలు ఉన్నా, వ్యావహారిక కోణంలో ఉన్న ఆలోచనలు ఆత్మస్థితిలో ఉన్న నన్ను అంటవు.